కరీంనగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు రెబల్స్ బెడద ఎక్కువైంది. మాజీ మంత్రి గంగుల ఇంటిని ముట్టడించారు టికెట్ రాని అభ్యర్థులు. అనుచరులతో కలిసి గంగుల కమలాకర్ ఇంటి ముందు బైఠాయించారు. గంగులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెప్పులను ఇంటిపైకి విసిరేశారు. ఇటు బీఆర్ఎస్ కండువాలు దహనం చేశారు. కరీంనగర్లోని 2, 3వ వార్డులో టికెట్ రాలేదని కొంతమంది ఆందోళనకు దిగారు. కరీంనగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు రెబల్స్ బెడద ఎక్కువైంది. మాజీ మంత్రి గంగుల ఇంటిని ముట్టడించారు టికెట్ రాని అభ్యర్థులు. అనుచరులతో కలిసి గంగుల కమలాకర్ ఇంటి ముందు బైఠాయించారు. గంగులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెప్పులను ఇంటిపైకి విసిరేశారు. ఇటు బీఆర్ఎస్ కండువాలు దహనం చేశారు. కరీంనగర్లో 2, 3వ వార్డులో టికెట్ రాలేదని కొంతమంది ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తాను, నన్ను మోసం చేసిరన్న. నా పేరు దాసర్ సాగర్. మేము ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఉన్నాం. 2009లో గంగుల కమలాకర్ ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు కూడా ఆయనతోటి ముందుండి నడిచినామన్న. ఆయన గెలుపు కోసం మా నాన్న దాసర్ కిష్టయ్య మాజీ సర్పంచ్. మా నాన్న కూడా 20 సంవత్సరాలు సర్పంచ్ చేసిన తిగలోటపల్లి గ్రామానికి. మళ్ళీ తర్వాత మేము 2009లో కూడా గంగుల కమలాకర్ కోసం మాకు వచ్చి టికెట్ వచ్చింది అని అన్నాక కూడా ఎమ్మెల్యేకు మేము సహకరించడం చేసినామన్న. 2014లో కూడా 2011లో తను బీఆర్ఎస్లోకి పోతాడు, తనతోటి బీఆర్ఎస్లోకి పోయినాం. ఈరోజు ఒక నూతి చంద్ర అనేట వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి, కనీసం కరీంనగర్ జిల్లా మనిషి కూడా కాదు. ఆయన పైసలకు అమ్ముడు పోయి ఈరోజు 10 కోట్ల రూపాయలు మేయర్ అభ్యర్థి అని కొత్త నినాదంతో తీసుకొచ్చి ఆయనను ముంగట పెట్టి, దయచేసి ఈ టైప్లో ఒక కార్యకర్తకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఏ ఒక్క నాయకులు కూడా రెస్పాండ్ అయితే లేరు. ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నారు. ఈరోజు పొద్దున కూడా పార్టీ ఇన్ఛార్జి కూడా ఫోన్ చేసిండు, మాకు మీకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇంత అన్యాయం చేస్తున్నది, ఇంత ఘోరం అన్న బీఆర్ఎస్ పార్టీ అనేది నమ్ముకొని కూర్చున్నాం అన్న. మేము గంగుల కమలాకర్ ఈ విధంగా మోసం చేస్తున్నది కరెక్ట్ కాదన్న. మాకు న్యాయం జరగాలన్న. దయచేసి ఇది పార్టీ దృష్టికి తీసుకుపోతాడ. దయచేసి డబ్బులు కమ్ముడు పోయి ఇలా మేయర్ అభ్యర్థి అని, నూతి చంద్ర మేయర్ అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటూ డివిజన్లో కార్యకర్తలకు న్యాయం ఎక్కడ జరుగుతుందండి. ఇక పార్టీ కోసం పనిచేసినందుకు ఏ నాయకుడిని నమ్ముకొని మీరు దయచేసి ఉండకూర్రి, నమ్మించి గొంతు కోతారు అందరి.